సక్రమమైన పన్నుల చెల్లింపుతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని కావలి డిప్యూటీ ఎంపీడీఓ సిహెచ్ శ్రీదేవి తెలిపారు. కావలి మండలం గౌరవరం పంచాయతీలో పన్నులు వసూళ్ల తీరును సోమవారం ఆమె పరిశీలించారు. సిబ్బందితో ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఆమె వెంట పంచాయతీ సెక్రటరీ అఖిల ఉన్నారు. మొన్న రాలేదా వచ్చింది ఈ రోజే ఏందమ్మా మీరు మాట్లాడేది ఈ రోజే కదా నేను వచ్చినప్పుడు మా ఇంటికి పలానోళ్ళు ఇచ్చిపోయారు పెళ్లి కార్డు ఇచ్చిపోతారు అది ఎప్పుడు ఇస్తారు వస్తే కదా ఫోన్ లేదమ్మా ఫోన్ మాట్లాడండి ఒకసారి వాళ్ళతో లాస్ట్ చెప్తామని 20వ తేదీ రమ్మంటారా 20వ తేదీ రమ్మంటారా 20వ తేదీ చెప్పలేము కోతలు వచ్చాడు ఎన్ని రోజులు కట్టారు కనీసం 15 రోజులు పడతాయి 1100 కోట్లమ్మా రూపాయలు కూడా బదులే 1 అవర్ మేము ఇక్కడ ఉండాలా నేను 4-5 సార్లు వచ్చి మీరు మాకు ఇదిగో వస్తున్నాను రాకపోతే నీకు ఎందుకని నేను మీరు ఉన్నారు వాడితో కూడా మాట్లాడుతున్నాను వాడు ఒకరోజు తీసుకొని ధర్నాలు ఇదే మూమెంట్ లో తీసుకొని వస్తున్నామని చెప్పి అన్నాడు వాడు కూడా ఇదే రోజుల్లో మేడం రేపు పొద్దున వస్తున్నాం పని. నమస్కారం, నేను కావలి డిప్యూటీ ఎంపీడీఓ అని మాట్లాడుతున్నాను. ఈరోజు ఇక్కడ కావలి మండలంలోని గౌరవరం అనే గ్రామ పంచాయతీలో హరిజన వాడకు వచ్చేసి ట్యాక్స్ కలెక్షన్ నిమిత్తం ఇక్కడికి వచ్చామని పంచాయతీ కార్యదర్శి మరియు వారి సిబ్బందితోటి మనకి దాదాపుగా ఇక్కడ 8 లక్షల చిల్లర ఉందండి నాన్ ట్యాక్స్ డిమాండు. అయితే ఇప్పటి వరకు కూడా మనం 5 లక్షల చిల్లరని కలెక్ట్ చేయడం జరిగింది. ఇంకా 2,61,000 డిమాండ్ ఉంది. దాన్ని కూడా త్వరగా కలెక్ట్ చేయాలనే ఉద్దేశంతో గౌరవం లేనటువంటి కలెక్టర్ గారు కొంతమంది స్పెషల్ ఆఫీసర్లను కొన్ని పంచాయతీలకి 3 lakhs అబవ్ ఉన్నటువంటి డిమాండ్ ఉన్నటువంటి పంచాయతీలకి స్పెషల్ ఆఫీసర్ని నియమించడం జరిగింది. అందులో గౌరవరంకి ఈ మండలం డిప్యూటీ ఎంపీడీఓగా నన్ను కేటాయించడం జరిగింది. ప్రతిరోజు ఇక్కడ ట్యాక్స్ కలెక్షన్ ఎలా జరుగుతుంది ఏంటంటే మానిటరింగ్ భాగంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఉదయం నుంచి మేము చూస్తూనే ఉన్నామండి. కొన్ని ఇళ్ళకి వెళ్తే మళ్ళీ వాళ్ళు తెప్పించుకుంటూనే ఉన్నారు. కొంతమంది అయితే అడగగానే కట్టించుకుంటున్నారు. అంటే ఇంకా ప్రజల్లో ట్యాక్సులు కట్టేసే అవగాహన లేనట్టుగా నాకు ఇక్కడ అనిపిస్తుంది. అందుకే వాళ్ళకి మళ్ళీ పదే చెప్తున్నాము, ప్రతి సంవత్సరం మీరు ట్యాక్సులు పే చేయాలి. అది కూడా ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది కాబట్టి మీరు కట్టే ప్రతి రూపాయికి కూడా మీకు రసీదు ఉంటుంది. మాన్యువల్గా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు ట్యాక్స్ కలెక్షన్ లేదు. ఏదైతే పంచాయతీ కార్యదర్శి డిమాండ్ రైజ్ చేస్తున్నారో ఆన్లైన్లో స్వర్ణ పంచాయతీలో దాని ప్రకారమే ట్యాక్స్ కలెక్షన్ జరుగుతుందని చెప్పాను. అలాగే నాన్ ట్యాక్స్లో భాగంగా ఎవరైతే ప్రైవేటు ట్యాప్ కనెక్షన్స్ తీసుకొని ఉన్నారో వాళ్ళకి కూడా ఆ ట్యాప్ కనెక్షన్స్ ఫీ కూడా వసూలు చేయడం జరిగింది. అలాగే ట్రేడ్ లైసెన్స్లో భాగంగా కూడా కొంత అమౌంట్ ఉంది మనకి ఇక్కడ. ఆ ట్రేడ్ లైసెన్స్లో కూడా చేయడం. అలాగే మన టవర్స్కు సంబంధించి కూడా ఇక్కడ 3 టవర్స్ ఉన్నాయి ఈ మొత్తం గ్రామ పంచాయతీలో. ఆ టవర్స్కి కూడా వాళ్ళ దగ్గర కూడా ఫీజు వసూలు చేయడం జరిగింది. మొత్తానికి డిమాండ్ అయితే 2,61,000 ఉందండి. పంచాయతీ కార్యదర్శి గారికి చెప్తున్నాను, రోజు ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సిబ్బందితోటి గ్రూపులుగా అదే టీమ్స్ని అరేంజ్ చేసుకొని దాని ప్రకారంగా కలెక్షన్స్కి వెళ్ళమని చెప్తున్నాం. నేను కూడా మార్నింగ్ ఒకసారి సాయంకాలం ఒకసారి అన్ని పంచాయతీలతో పాటు ఈ పంచాయతీ స్పెషల్గా కాబట్టి స్పెషల్ ఆఫీసర్ని కాబట్టి ఇక్కడ కూడా రావడం జరిగింది. టోటల్గా మనకి మార్చి ఎండింగ్కి మనం ఏదైతే ఆన్లైన్లో చేస్తున్నామో అది కూడా మొత్తం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. కొంతమంది ఇక్కడ కడుతున్నారండి, చూస్తున్నాం మనం. సెక్రటరీ గారు ఇక్కడ కట్టిస్తున్నారు. అలాగే కొంతమంది ఏంటంటే మళ్ళీ రండి తర్వాత కడతాము అంటున్నాను. వాళ్ళకి ట్యాక్స్ గురించి వివరిస్తున్నామండి. అలాగే గతంలో కూడా 2-3 నెలల నుంచి దండోరా వేయటము అలాంటివి కూడా చేశాము మేము వాళ్ళకి అవగాహన కల్పించే నిమిత్తము. కానీ ఏదేమైనప్పటికీ కూడా ప్రజలందరూ కూడా ట్యాక్స్ కట్టితే పన్నులు కట్టడంలో మన అడ్మినిస్ట్రేషన్ ఒక భాగం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పన్నులు కట్టి ప్రభుత్వానికి సహకరించాలి. అభివృద్ధి కార్యక్రమాలకి వారి వంతు సహకారం
ఖచ్చితంగా పన్నులు కడితేనే మనం ఏదైనా ముందుకు వెళ్తాము. ఎందుకంటే గ్రామ పంచాయతీ నిర్వహించాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు, శానిటేషన్ కావచ్చు, స్ట్రీట్ లైట్స్ మెయింటెనెన్స్ కావచ్చు, వాటర్ సప్లై కావచ్చు, వీటన్నిటికి కూడా ప్రైమరీగా మనకు చాలా నిధులు అవసరం అవుతుంటాయి. అందులో భాగంగా ట్యాక్స్ కలెక్షన్స్ కొంచెం ఉంటే మెరుగైనటువంటి సేవల్ని వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి అండి, మన గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీల ప్రజలకు ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరూ పన్నులు సకాలంలో చెల్లించండి, ప్రభుత్వానికి సహకరించండి. గ్రామ పంచాయతీ అభివృద్ధికి మీరు సహకరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ పిలుపునందుకునేసి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా పన్నులు కట్టడానికి రెడీ అవుతారని చెప్పేసి అనుకుంటున్నాను. ఇది QR స్కాన్ ద్వారా మనము పన్నులు కట్టిస్తున్నామండి, ఆన్లైన్ పేమెంట్. సో మీరైనా సొంతంగా మీ మొబైల్ ద్వారా కూడా అవి పే చేయొచ్చు. దీనికి ఆన్లైన్ రిసిప్ట్ కూడా వస్తుంది. మీకు మీ మొబైల్ ఏదైతే దానికి మ్యాప్ చేస్తున్నారో దానికి మెసేజ్ కూడా వస్తుంది. కాబట్టి ఇదంతా అవగాహన కల్పించి ముందుకు సాగాలని ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాను. గౌరవరంలో కూడా ఇంకా మనకు పెండింగ్ దాదాపు 2,61,000 కాబట్టి ఇది కూడా టార్గెట్, అంటే ఈ గడువు లోపల, మార్చి లోపల అందరూ పే చేయాలని చెప్పేసి సవినయంగా రిక్వెస్ట్ చేస్తున్నానండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, వివి మహల్ రోడ్, తిరుపతి.